ఈరోజు మనం హోమ్ సర్ప్రైజ్ ఎలా చేయాలో చేద్దాం. ఫస్ట్ మనం A4 షీట్ పేపర్ తీసుకొని మనం స్క్వేర్ సైడ్లో కట్ చేయాలి. ఈ కార్నర్ తీసుకొని కిందకి ఇక్కడి వరకు రావాలి. ఇది కిందకి టచ్ అవ్వాలి. స్క్వేర్ పేపర్ రావాలి. మీకు బోర్డ్స్ తెలుసు కదా, దానికోసమే ఏదో ఒక పేపర్ తీసుకొని మీరు స్క్వేర్ చేస్తారు కదా, అలానే మీరు దీనిలో స్క్వేర్ లాగా చేయాలి. స్క్వేర్ లాగా చేసినాక తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేయాలి. సో కట్ చేసినాక ఈ ఎక్స్ట్రా పేపర్ సైడ్లో పెట్టుకొని ఈ స్క్వేర్ పేపర్ తీసుకొని ఫోల్డ్ చేయాలి. ఈ పార్ట్ మొత్తం ఇక్కడ రావాలి కిందకి. ఇప్పుడు కిందకి వచ్చింది కదా, ఇప్పుడు ఇలా చేయాలి. అయిపోయినాక మళ్ళీ ఇంకొక స్క్వేర్ చేయాలి. ఇది ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసినాక మనం నెక్స్ట్ ఆ ఫోల్డింగ్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసినాక ఇలా ఫోల్డింగ్స్ వస్తాయి కదా, ఫోల్డింగ్స్ మార్క్స్ క్లోజ్గా చూపిస్తున్నా. ఇలా ఫోల్డింగ్స్ వస్తాయి కదా, ఆ ఫోల్డింగ్స్తో ఇప్పుడు ఇక్కడ ఒకటి పేపర్ ఉంది కదా, ఇదిగోండి క్లోజ్గా చూపిస్తున్నా. ఇదిగోండి ఈ కార్నర్ ఉంది కదా, ఇది ఇక్కడ వరకు రావాలి. మిడిల్ ఇక్కడ మిడిల్లో వచ్చి ఇది కూడా అంతే. ఇది ఇలా చేసి మళ్ళీ తీసేసి ఫోల్డింగ్, మళ్ళీ ఇది కూడా అలా తీసి ఫోల్డింగ్ తీయాలి. చేద్దాం. ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి తర్వాత మళ్ళీ తీసేయాలి. మళ్ళీ ఫోల్డింగ్ పెట్టి నెక్స్ట్ సైడ్లో మళ్ళీ తీయాలి. ఇప్పుడు ఇక్కడ పైన ఒక ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ ఫోల్డింగ్ వచ్చింది కదా, ఇక్కడ స్ట్రైట్ ఇక్కడ వచ్చింది కదా. మీకు ఏమైనా మా వీడియోకు ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది కదా.